E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం పీఎం మోదీ. ఏపీలో కొత్త యూనివర్సిటీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలో ఆదివారం పర్యటన. సినిమాల నుంచి మంచి కన్నా చెడే ఎక్కువ తీసుకుంటున్నారు హోంమంత్రి అనిత. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన నెహ్రూ గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొలి ప్రధాని నెహ్రూ స్వయంగా రాజ్యాంగ దుర్వినియోగం పాల్పడ్డారని, ఆయన బాటలోనే తనయ ఇందిరాగాంధీ నడిచిందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడారు. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగకర్తలు అద్భుత రాజ్యాంగాన్ని రచించారని, దాన్ని నెహ్రూ గాంధీ కుటుంబం ఇష్టం వచ్చినట్లు మార్చేసిందని వ్యాఖ్యానించారు. 1951లో తొలి సవరణతో నెహ్రూ రాజ్యాంగ దుర్వినియోగం తెరతీశారని చెప్పారు. రాజ్యాంగం అడ్డొస్తే మార్చేద్దామని స్వయంగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని ప్రస్తావించారు. 1975లో ప్రజల రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్యాంగానికి కేవలం 25 ఏళ్లు మాత్రమేనన్నారు. సమాజ్ को विकास का लाभ मिले, सबका साथ सबका विकास हो. तीसरा संकल्प है भ्रष्टाचार के प्रति जीरो टॉलरेंस हो. भ्रष्टाचारी की सामाजिक स्वीकार्यता न हो. भ्रष्टाचारी की सामाजिक स्वीकार्यता न हो. चौथा संकल्प है. ఏపీలో త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నెలకొల్పబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజని తెలిపారు. ఇవాళ ఆదివారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహోత్తర పోరాటం మరవలేదన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగం వల్ల మనమంతా తెలుగు వాళ్ళమంటున్నామని అన్నారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. 58 రోజులు అమర దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి 1953లో 3 వరకు 50 ఏళ్లు పోరాటం చేశారు. అంటే 50 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు, మహాత్మా గాంధీ గారు పోరాడారు. ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతో మంది పోరాడి, కొంతమంది వీరోచితంగా ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు. అల్లూరి సీతారామరాజు గారు చూశాం. ఆయనైతే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడాన ఈయనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే 1912లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిడదవోల్లో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ ఒకటే అడిగారు, తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి 1913లో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లో కూడా నినదించారు. ఒక విషయం మీరు చూసినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ఒక మాట అంటారు, మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్లే స్వతంత్రం ఇస్తారని చెప్తే కడాన అదే నిజమయ్యే పరిస్థితికి వచ్చింది. మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీంట్లో కూడా చాలా కమిటీలు వేశారు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతుండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కరిదా అరిస్తే బాగోదంటూ పవన్ చెలోక్తి విసిరారు. మహనీయుల వర్ధంతి జయంతిలో చేయాలని, భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలియజేలా చేయాలని అన్నారు. మనుషులకు మరుపు చాలా సహజమని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం గుర్తు చేసుకుంటామని పవన్ అన్నారు. థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటాయని ఒకవైపు నరికేస్తా ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని,
అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదనుకున్నారు. నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ వివక్ష ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కలిపించాలి అనేది ఆయనది. ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష. వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం, అందరికి ఎందుకు రాలేకపోయారు, ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అన్నమాట. ఆయన వదిలేస్తే కొద్దిమంది ఘంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అదే గుండె కదిలించేసింది. అలాంటిది మనం ఈయన మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులైన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం. తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది. లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి, సరిపోవట్లేదు, ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత చాలా గొప్పగా చేద్దాం, దీన్ని అందరూ రాష్ట్రం గుర్తుండిపోవాలి. అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలకు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమి దోచుకోవడమే కావాలి, ప్రజలతో సంబంధం లేదన్నారు. కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా నా దగ్గర నుంచి కింద స్థాయి వరకు పెద్ద స్థాయి వరకు అందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయినా సరే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిస్తే నిన్న మీరు అందరూ చూశారు. నిన్న విశాఖపట్నంలో రైతులు లేనప్పటికీ, రైతాంగం లేనప్పటికీ కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పక్షాన నిలబడి చేసినటువంటి పోరాటానికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనం ఓడిపోయాం తప్ప పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నిన్న మన పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు. నిన్న భీమిలి నియోజకవర్గంలో సమావేశం పెట్టాం. దాదాపు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు వచ్చారు, సీనియర్ నాయకులు వచ్చారు. వారందరూ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు. కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం చెప్పా. కానీ ఏదైతే 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారు భరణించిన దగ్గర నుంచి 2019 వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఇది చెప్పక తప్పదు, ఇది అక్షర సత్యం, నిజం. ఇది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో, అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది. దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను వాళ్ళతో చెప్పడం జరిగింది.
వ్యవస్థలు తీసుకొచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలయ్యాక ఆమె తొలి పర్యటన ఇది. కాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కవిత అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన పార్టీ మారారంటూ ఇటీవల పార్టీ సమావేశంలో కవిత సంజయ్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరూరు ఎస్ఆర్ఎస్సీ కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్ను ఉద్దేశించి కవిత ప్రసంగించారు. కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేలు అవుతారు, గవర్నమెంట్ వస్తుంది. మీకు తెలిసిన విషయమే. కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేపటి నాడు కూడా జగిత్యాల్లో జరిగేటటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా పెద్ద కారణం ఉంది. ఏందా కారణం? తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడినాం, మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం. మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట, ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట. నేనేమంటున్నా, తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు, బతుకమ్మను దూరం చేస్తున్నారు. తల్లులు నిజమైన తెలంగాణ తల్లులందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. సమాజంలో మొదటి పోలీసింగ్ ఇంట్లో అమ్మ నుంచే ప్రారంభం కావాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో నిర్వహించిన 2 క్యారెన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆడపిల్లలను రక్షించాలనే లక్ష్యంతో మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అనిత కొనియాడారు. ఆడబిడ్డలను రక్షిద్దాం, సమాజాన్ని కాపాడుకుందామని హితో పలికారు. కాకితో కబురొచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఆడపిల్లని కనాలనుంది అనుకునే పొజిషన్ కి ఈ రోజు చాలా మంది సంఘ సంస్కర్తలే కాదు, ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈ రోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది. ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ, మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు. ఈ రోజు ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్టీస్ గా మన ఇంట్లో ఉన్న మగ పిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం. పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్. అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది, నాన్న ఫోన్ ఎక్కడుంది, అన్నయ్య ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు. ఏదేదో అందులో నాన్న చెత్త చెదారం అంతా అందులోనే ఏడుస్తుంది. అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది పక్కన పడేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రతి తల్లి కూడా అందులో ఏమున్నది, ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి. ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదిమేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా, కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు, మనవలాంటి అందరం కూడా ఈ రోజు చేయి కలిపి స్టేజ్ కూలీ కింద పడ్డ కూటమి నేతలు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మలబాబు ప్రమాణ స్వీకార అభినందన సభను ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు సభా వేదికపైకి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎక్కడం వల్ల సభా వేదిక ఒకసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి.
కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం పీఎం మోదీ. ఏపీలో కొత్త యూనివర్సిటీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలో ఆదివారం పర్యటన. సినిమాల నుంచి మంచి కన్నా చెడే ఎక్కువ తీసుకుంటున్నారు హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.